మీరు గొర్రె మొత్తం అంటారు కదా. నేను అనలేదు సార్, మీరు అనవసరంగా ఆ క్రెడిట్ యెహోవాదే, బైబిల్ రాసిన వాళ్ళది, నాకేం సంబంధం సార్? ఇప్పుడు మీ పేరు ఏమన్నారు? ఎన్నయ్య అన్నారా? మీ పేరు ఎన్నయ్య కదా? అవునండి. నేను మిమ్మల్ని ఎన్నయ్య అని పిలిస్తే మిమ్మల్ని అవమానించినట్టు ఎలా అవుతుంది? మీరే చెప్పారు ఎన్నయ్య అని. అవును, ఎన్నయ్య గారు అన్నాను, దాంట్లో అవమానం ఏముంది? వాళ్ళకి వాళ్ళే గొర్రెలని చెప్పుకున్నారు, వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. మొన్న కూడా ఒక చిన్న పాట పాడింది, యేసు గొర్రెలం, యేసు చిన్న గొర్రెలం. అదేం సార్, మీరు ఎన్నయ్య అన్నప్పుడు నేను మిమ్మల్ని ఎన్నయ్య గారు అంటే అందులో దోషమే ఉంది? వాళ్ళు గొర్రెలు అన్నప్పుడు వాళ్ళు గొర్రె మతం అంటే దోషమే ఉంది? వాళ్ళు చెప్పేకుంటే అది చెప్పండి, అందులో అసలు నా దోషం ఏమన్నా ఉందా? ఇంకో మాట, ఇప్పుడు మీరు అందులోకి వెళ్ళి ఉండొచ్చు, అది వేరే కథ. కానీ మీరు బైబిల్ చదివారా? బైబిల్ చదివానండి. ఆల్రెడీ చర్చి ఆర్షం చెప్తే హిందూ మొత్తం కూడా కొద్దిగా నేను హిందూ మొత్తం కూడా పాటిస్తారు. తప్పదు సార్, ఇక్కడ పుట్టిన వాళ్ళం కదా సార్, ఇక్కడ బ్లడ్ ఎక్కడ పోద్ది? అది కాదు పాయింట్. ఇక్కడ బైబిల్లో ఇప్పుడు కృష్ణుడు ఎందుకు వచ్చాడో భగవద్గీతలో చెప్పారు సార్. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను వస్తాను మంచి వాళ్ళని రక్షించడానికి, చెడ్డ వాళ్ళని శిక్షించడానికి అని చెప్పాడు. యేసు ఎందుకు వచ్చాడు? కాదు సార్, ఎందుకు వచ్చాడు? అంత ఆలోచించే వాళ్ళం కాదు కదా సార్. అంత ఆలోచన సార్, ఆలోచిస్తే గొర్రెలు ఎందుకు అవుతారు అన్నయ్య గారు? దైవ నిర్ణయం అనేది ఎట్లా చెప్పలేం కదా సార్. కాదు సార్ అన్నయ్య గారు, అసలు అలా ఆలోచించుంటే గొర్రెలు అవ్వరు కదా. అబ్బా, యేసు ఏం చెప్పాడంటే నేను తప్పిపోయిన గొర్రెల కొరకే వచ్చి తిని అని చెప్పాడు. అవును, చెడు మార్గంలో పోయిన వాళ్ళని నేను మంచి మార్గంలో పెడతానికి వచ్చాను అన్నాడు. తప్పిపోయిన గొర్రెల కోసం వచ్చానన్నాడు. అతను ఒక గొర్రె పిల్ల, వీళ్ళు గొర్రెలు అన్నారు. ఇందులో అసలు నాకేమన్నా సంబంధం ఉందా సార్? మిమ్మల్ని ఎన్నయ్య గారని పిలిచాను, మీరు ఏ ఊరు అన్నారు? గుంటూరు సార్. గుంటూరు ఎన్నయ్య గారు, ఇదే రాసుకుంటాను. అసలు ఇందులో నువ్వు ఇలా రాస్తావా నువ్వు అని నన్ను అరిస్తే ఏమన్నా న్యాయం ఉందా? సార్ అట్లా మతాన్ని గురించి దేశించకూడదు సార్. అయ్యయ్యో, అసలు ఇందులో ఇప్పుడు నేను చెప్పేదండి, నేను ఆర్షంలో పుట్టాను, ఆర్షంలో చేసిన నేను అమ్మవారి భక్తుడిని. నేను అమ్మవారి భక్తుడిని. నేను హిందూ మతాన్ని కూడా క్రైస్తవ మతాన్ని ఏ విధంగా చూస్తానో అంతకంటే ఎక్కువ చూస్తున్నాను హిందూ మతాన్ని. సార్ మనం అంతా ఇక్కడ వాళ్ళమే సార్, ఇక్కడే కదా. ఇప్పుడు మన వాళ్ళు కూడా ఇప్పుడు హిందూ మతం, ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ కూడా అన్ని దేశాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. మనం తప్పు పెట్టకూడదు. కాదు సార్, ఎవరి ఉద్దేశం వాళ్ళది సార్. కాదండి ఎన్నయ్య గారు, చెప్పండి. అసలు ఇస్కాన్ వాళ్ళు చాలా చర్చిలు అవి అమ్మేస్తే కొని అవన్నీ కృష్ణ ఆలయాల కింద మార్చేశారు. వాళ్ళు అమ్మేస్తున్నారు, అవన్నీ బార్లు రెస్టారెంట్లు అయిపోతున్నాయి. కొన్ని ఏమో కొని మన వాళ్ళు గుళ్ళు చేస్తున్నారు. తప్పులేదు సార్, కొనుక్కుంటే తప్పులేదు సార్. నేను చెప్పేది ఏంటంటే దాన్ని మనం కబ్జా చేస్తే తప్పు, కానీ వాళ్ళలాగా మనం ఏమి కబ్జా చేయాలి. వాళ్ళు అమ్ముతున్నారు, మీరు నెట్లోకి వెళ్ళి కొట్టండి చర్చ్ ఫర్ సేల్. సరే, అదే పరిస్థితులు అక్కడ ఉన్న పరిస్థితులు వేరు. అంటే వాళ్ళు ఈ దరిద్రం మాకు అక్కర్లేదని వదిలేస్తున్నారు. అలా వదిలేస్తుంటే వాళ్ళు అమ్మేసుకుంటున్నారు. నేను ఇక్కడ చెప్పబోయేది ఏమిటంటే, నేను గొర్రె అన్నది తిట్టు కాదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. అది మీరు గుర్తుపెట్టుకోండి. బైబిల్ ప్రకారంగా గొర్రె అనేది తిట్టు కాదు. 124 సార్లు పైన గొర్రె అనే పదం బైబిల్లో వచ్చింది. కాబట్టి నేను అవమానించట్లేదు సార్. వాళ్ళు మీరేం చేస్తుంటారు? ఆర్టీసీ ఏమండి, నేను ఎప్పుడైనా ఎన్నయ్య గారి గురించి అడిగితే ఆయన ఆర్టీసీలో చేశారండి, ఎన్నయ్య గారు గుంటూరు అండి అనొచ్చు కదా, తప్పు లేదు కదా. సేమ్ అలాగే వాళ్ళు గొర్రెలండి, ఇది అకార్డింగ్ టు దేర్ బుక్, నాట్ మై ఒపీనియన్. వాళ్ళ పుస్తకం ప్రకారంగా వాళ్ళు గొర్రెలని పాడుకుంటున్నారు, చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇందులో అసలు నాకే సంబంధం లేదు. రావు గారు, మీరు నన్ను ఇన్వాల్వ్ చేయక్కర్లేదు. మీరు నాతో ఏం చెప్పదలిచారంటే, వాళ్ళు ఎందుకండి అలా అవమానిస్తారు, ఒక మతాన్ని అలా మాట్లాడతారు అనేది ఎన్నయ్య గారి ఇన్నర్ ఫీలింగు. కానీ మీరు తప్పు కదా,
తప్పు కదా? ఇప్పుడు మన హిందూ మతం మన గుళ్ళ మీద వస్తే మనం విమర్శించి ఎన్నయ్య గారు అసలు విషయం అదే. ఈ దరిద్రుడి పేరు సాంబశివరావు, ఈడేమో మతం మారి గతం మర్చిపోయి ఆ పేరుతో బతుకుతూ శివుణ్ణి అవమానిస్తాడు. ఈడు వాడి పేరు ఉపేంద్ర. వినాలి వాడి పేరు ఉపేంద్ర. ఎవడు పుట్టాడు? ఉపేంద్ర అంటే విష్ణుమూర్తి పేరు. వాడు పుట్టింది హిందువులకే. వాడు ఈ దేశాన్ని 2 ముక్కలు చేసేయాలి, క్రైస్తవులకు మొక్కిచ్చేయాలి. ఏంటి సార్ ఇవన్నీ? పనికిమాల బైబిల్ వల్లనే కదా ఇవన్నీ వచ్చినాయి. ఓ చిన్న పిల్ల 20 ఏళ్ళు కూడా ఉండవు. మేము మెజారిటీ అయ్యాక మా హిందువుల్ని సంపం కానీ గుళ్ళు అయ్యి కూలగొట్టేస్తాం. ఏంటి సార్ ఈ పనికిమాల బైబిల్ మనకు అవసరమా? జనాన్ని మొక్కలు చేసి కుటుంబాలను మొక్కలు చేసేది. అందుకని నా మాట విని నేను మీ వాట్సాప్ ఇదేనా నేను పంపిస్తాను. బైబిల్ ఎలా పనికిమాలిందో మీరు చదివి మీ అమ్మాయితో చదివించి నాకు చెప్పండి.